వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గుంటూరులో జరిగిన ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి కూటమి శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తెనాలి మార్కెట్ యార్డ్ దగ్గర నుండి భారీ ర్యాలీతో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి ఆలపాటి రాజాతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జేఎస్పీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బలపరిచిన కూటమి అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజాను తెనాలి నియోజకవర్గ పట్టభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, ఆయన గెలిస్తే పట్టభద్రులైన నిరుద్యోగులు, టీచర్లు, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు. ఎంత దూరం గుంటూరు కృష్ణా గుంటూరు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్కి ఈరోజు మన ప్రియతమ నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం సందర్భంగా తెనాలి నుంచి ఇక్కడ అశేష ప్రజాజనకంతో బయలుదేరి రాజా గారికి అఖండ విజయం చేకూరాలని అందరూ ఆశిస్తూ మేము ఇక్కడి నుంచి తెనాలి నుంచి బయలుదేరుతున్నాం. అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల గ్రాడ్యుయేట్స్ ఉద్యోగస్తులు కానివ్వండి అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాల్గొని రాజా గారికి అఖండ మెజార్టీగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ సందర్భంగా మరి ఉమ్మడి అభ్యర్థిగా ఆయన మరి ఈ రోజున నామినేషన్ వేస్తూ ఉన్నారు. ఆ నామినేషన్కి అందరూ కూడా ఇవాళ తెనాలి నుంచి భారీ ఎత్తున కూడా జన సైనికులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ రోజున గుంటూరు వెళ్లి ఆయన నామినేషన్ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. శుక్రవారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మార్చి 29 ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తూ ఉండటంతో వాటికి సంబంధించి జరుగుతున్న ఎన్నికలకు ఈ నెల 3వ తేదీన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని, 10వ తేదీన నామినేషన్ల సేకరణకు చివరి తేదీగా పేర్కొన్నారు. 11వ తేదీ స్క్రూటినీ, 13వ తేదీ ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. 27వ తేదీ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతాయని వివరించారు. మార్చి 3వ తేదీ కౌంటింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు. దీనికి సంబంధించి తెనాలి సబ్ డివిజన్ పరిధిలో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 45,707, తెనాలి నియోజకవర్గంలో 23,273 ఓటర్లు ఉన్నారని, తెనాలి 27, తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 24, వీటితో పాటు 1000 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న చోట అదనంగా మరో 8 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అనుమతులు కోరినట్లు చెప్పారు. మొత్తం డివిజన్ వ్యాప్తంగా 59 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని సబ్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. వచ్చే వారంలో ఎన్నికలలో పాల్గొన్న అధికారులకు గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న మెంబర్ గారి టర్మ్ 29th మార్చ్ రోజు ఎక్స్పైర్ అవుతోంది. అందుకని మనకి రీసెంట్గా కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీలో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. నోటిఫికేషన్ ఇష్యూ అనేది మనకి 3rd February రోజు అయింది. లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ నామినేషన్స్ మనకి 10th February అంటే వచ్చే సోమవారము. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్ అనేది దాని నెక్స్ట్ డే 11th February అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేచర్స్ వచ్చేసి మనకి 13th February ఏదైతే మనకి గురువారమో అది. డేట్ ఆఫ్ పోల్ మనకి 27th February గురువారం వస్తుందండి. ఆ రోజు డేట్ ఆఫ్ పోల్ రోజు మనకి ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోల్ అవుతుంది. కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అనేది మనకి మార్చి 3వ తారీఖు సోమవారం వస్తుంది. మార్చి 3వ తారీఖు మనకి కౌంటింగ్ చేస్తాము. ఫైనల్గా ఎలక్షన్స్ అంతా కూడా 8th March వరకు చేసేయాలి అని మనకి CEO ఆఫీస్ ఆంధ్రప్రదేశ్ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది. మనకి బిఫోర్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దాని ముందర మనకి టోటల్గా కూడా తెనాలిలో 27 పోలింగ్ స్టేషన్, తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో అంటే 24 పోలింగ్ స్టేషన్స్ తెనాలి అర్బన్ రూరల్ కలిపి, కొల్లిపర్లో 3 కలిపితే తెనాలిలో 27 ఉన్నాయి. డివిజన్ అంటే తెనాలి సబ్ డివిజన్కి వచ్చేసప్పటికి 24, ఈ 2 కలిపితే కూడా మనకి 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో 1000 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే ఇంకొకటి కూడా ప్రపోజ్ చేయాలని ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం ఒక 8 ప్రపోజ్ చేయడం జరిగింది. వీటిని ఇంకా కూడా అప్రూవల్ మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాలి. సో ఆ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్తో కలుపుకుంటే అప్రూవల్ తర్వాత మనకి టోటల్గా డివిజన్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. తెనాల్లో 2 ప్రపోజ్ చేశామండి, మంగళగిరిలో 2 చేశాము, తాడేపల్లిలో 3 చేశాము, పొన్నూరులో 1 చేశాము. సో మనకి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా ప్రపోజల్ యాక్సెప్ట్ అవుతే టోటల్గా మనకి డివిజన్లో 59 పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. 45,707 మనకి ఓటర్స్ ఉన్నారు. కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో వస్తే 23,273 ఓటర్స్ మనకి ఉన్నారు. ఓటర్స్ మనకి ఫైనలైజ్ అవుతారు, పోలింగ్ స్టేషన్స్ కూడా ఫైనలైజ్ అవుతాయి.
దాని తర్వాత మనకి నెక్స్ట్ వీక్ నుంచి కూడా ఎవరైతే పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్స్ ఎలక్షన్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కలెక్టరేట్లో ట్రైనింగ్ సెషన్స్ పెట్టడం జరుగుతోంది. తర్వాత మనకి మిగతా కూడా ఎలక్షన్లో ఏవైతే ఉంటాయో వాటి ప్రకారంగా అన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక్కొక్కటి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచే కూడా మనము ఎంసీసీ వైలేషన్స్ అవ్వకుండా పోస్టర్స్ తీసేయడం కానీ స్టాచ్యూస్ని కూడా మాస్క్ చేయడం కానీ అన్నీ కూడా చేశాము. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో అట్టహాసంగా జరిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమం. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో పట్టణ సుల్తానాబాద్లో కార్డన్ సెర్చ్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమానికి తెనాలి నుండి భారీగా తరలి వెళ్లిన కూటమి శ్రేణులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.